ఒక 55 కోట్ల ముచ్చట ఇది. ఇప్పుడు ఇంతకంటే పెద్ద స్కాండల్స్ అన్నిట్లలో ఏమాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించినాడు, ఎక్కడ ప్రజాధనాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకు పంచినాడు. ఆయనే చెప్పినాడు కదా, పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా కొన్ని వందల కోట్లు లక్షల కోట్ల వ్యవహారాలు చేసినారని. ఇప్పుడు భూముల అమ్మకాలలో వేలాలలో ఇతరత్రమైన కార్యక్రమాలు కోకోలలో ఉండే బీఆర్ఎస్ నేతృత్వంలో జరిగిన లక్షల ఎకరాలకు సంబంధించిన వ్యవహారం జరిగినాయి. కరెక్ట్. తర్వాత పేద ప్రజల యొక్క భూములు కొట్టేసేసి తీసుకున్నారు. వాళ్ళ అన్ని భూములు వాళ్ళకి తిరిగిస్తామని రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా చెప్పించినారు. సో ప్రజాహితమైనటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు ఏవి చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొత్తంగా పెట్టమంటే ఒక్క మేడిగడ్డ పెట్టినాడు. దాని మీద అనవసరంగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆ కమిషన్ పేరు మీద దాని మీద వృధా చేసినాడు. తీరా ఆ రిపోర్ట్ తనకు అనుకూలంగా రాకుంటే సిబిఐకి అప్పగించినాడు. ఇట్లా అంటే రాజకీయాలలో అవినీతికి పాల్పడేటువంటి రాజకీయ నాయకులందరూ ఒక గ్రూప్గా తయారైనారు. వీళ్ళు అన్ని పార్టీలలో స్ప్రెడ్ అయి ఉన్నారు. బీఆర్ఎస్లో ఉంటారు, కాంగ్రెస్లో ఉంటారు, బీజేపీలో ఉంటారు, ఇతరత్ర పార్టీలు ఉంటారు. వీళ్ళందరూ తెరచాటుకు ఒకటే, వాడిని వీడికి ప్రొటెక్ట్ చేస్తాడు, వీడిని వాడు ప్రొటెక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే ప్రజలను బెవకూఫులు చేయడానికి తప్ప ఇతరత్రంగా పనిచేయదు. సరే వాడు కొట్టినట్టు చేస్తాడు, వీడు ఏడ్చినట్టు చేస్తాడు, ఏదో వ్యవహారాలు జరుగుతాయి అంతే తప్ప ఈ అంశంలో ఏదో పెద్ద ప్రజా ప్రయోజనం ఉంది, దీని నుంచి తెలంగాణ ప్రజలకు ఏదో మేలు జరుగుతుంది అనేటువంటిది కాదు. ముఖ్యమంత్రికి ఏం కావాలి, తన దుష్పరిపాలన నుంచి తన పూర్తి ఏ రకమైన ప్రభావం చూపటనికి వ్యర్థమైన పాలన నుంచి దృష్టిని